कोशिश भाई। ఫ్రెండ్స్, కనిపిస్తున్న ఆ ప్రదేశానికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో ఇదిగో జూమ్ చేసి చూపిస్తున్నాను, అవి మా పొలాలు అనమాట. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మా ప్రాంతంలో నడుచుకు వెళ్ళడానికి ఈ విధంగా అయితే త్రోవనైతే చేస్తుంటారు. సో ఇప్పుడైతే మనం అద్దరికి వెళ్ళాలన్నమాట పొలం దగ్గర. సో వెళ్తున్న దారిలో అయితే ఇదిగోండి గడ్డ అయితే ఉంది. ఆ గడ్డలో అయితే లేడీస్ బట్టలు అయితే ఉతుక్కుంటున్నారు. వాటర్ అనేది ఊర్లో సఫిషియెంట్గా లేకపోవడం వల్ల బట్టలు అయితే ఈ విధంగా గడ్డకొచ్చి అయితే ఉతుక్కుంటున్నారు అనమాట. చూడండి, ఈ గడ్డనైతే దాటేసి వెళ్ళాలి. బాబు అయితే అసలు దాటగలడా లేదా అనేసి అనుకున్నాను. మా బ్రదర్ వాళ్ళ బాబు అనమాట. సో తనైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నారు కదా ఎలా ఉందో రూట్ కూడా. ఈ గడ్డనైతే మనం దాటేసి అవతలికి వెళ్ళాలి. ఈ గడ్డలో రాళ్ళైతే మిచాంగ్ తుఫాన్ కారణంగా బయటికైతే ఈ విధంగా వచ్చాయి. ఇంతకు ముందు అయితే మనకు ఈ గడ్డ అంత సరళంగా అయితే ఉండేది కాదు, చిన్న పాయ నుంచే వచ్చేది. చూస్తున్నారు కదా, ఇదిగోండి చెట్టు వేర్లు అయితే ఈ విధంగా గడ్డ నీటి కొట్టుకొచ్చేయడం అయితే జరిగింది. అందుకనే ఈ వాటర్ డాన్ కూడా వే అయితే చాలా ఇదైపోయింది. పొలం గట్లు కూడా ఈ విధంగా అయితే పడిపోవడం జరిగింది వర్షం కారణంగా. ఆకుపోయడానికి 3 రోజుల ముందుగానే మనం పొలాన్ని అయితే ఈ విధంగా చక్కపరుచుకోవాలన్నమాట. ఈ గడ్డి కుళ్ళిపోయి మనకు సారవంతంగా తయారవడానికి ఒక 3 రోజులు అయితే పడుతుంది. గడ్డిని ఈ విధంగా తొక్కేయాలి. ఎందుకు ఆ విధంగా తొక్కాలంటే మనకు గడ్డి లోపల భాగానే వెళ్ళి సారవంతంగా తయారవడానికి మనకు ఒక 3-4 రోజులు అయితే పడుతుంది. సో మనం ఈ విధంగా అయితే ఇలా నీట్గా పొలాన్ని అయితే కలుపుకోవాలి. మనం ఆ విధంగా నీట్గా కలుపుకున్నప్పుడు ఏంటంటే మనకు వెంటనే అది సారవంతంగా తయారవడానికి అయితే మనకు అవకాశం ఉంటుందన్నమాట. మనకు పొలం పనులు అయితే అంత కష్టమైన పని అయితే కాదు. చూడండి, సింపుల్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయితే 3 రోజులైన తర్వాత అయితే మేము మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. పొలాన్ని ఈ విధంగా కలుపుకొని ఆకుపోయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళల్లో ఇంట్లో ఎవరైనా పొలం పనులు చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. పని చేస్తున్నప్పుడు ఈ రకమైన జీవి అయితే కనిపించింది మాకు. సో నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఎక్కువగా పొలంలో ఎక్కువగా కనిపిస్తాయి, అలాగే వాటర్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇది ఇంకో రకమైన జీవి అనమాట. చూసారు కదా ఎలా ఉందో, కప్పలా కనిపిస్తుంది మనకు. పొలాన్ని ఈ విధంగా ప్లాట్గా అయితే చేసుకోవాలి. యాక్చువల్గా మనకు చేతి బల్ల అనేది అయితే ఉంటుంది, బట్ అదైతే మిస్ అయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్లాట్గా చేసుకోవాలి. అప్పుడు మనం ఆకుపోయడానికి ఈజీగా అయితే ఉంటుంది. మన ఒత్తు పలచన అనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. మనం ఆకు పోస్తున్న సరౌండింగ్ ఈ విధంగా అయితే కాలువని నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇదైతే ఒక వే నుంచి వెళ్ళిపోతుంది. మనం ఆకు పోసే ప్రదేశంలో వాటర్ అనేది నిల్వ ఉంచకూడదు అనమాట. సో అందుకనేసి మేమైతే ఈ విధంగా పంపించేస్తున్నాం. చూడండి, ఈ పొలం నుంచి వెళ్ళి ఇంకో పొలానికి అయితే వాటర్ ఆ విధంగా చేరుకుంటున్నాయి. ఆకుపోయడానికి మనకు ధాన్యం అయితే రెడీ అయిపోయింది. సో మీకు చూపిస్తాను చూడండి. వావ్, చాలా బాగుంది. చూడండి, ఆ వేర్లు కూడా కనిపిస్తున్నాయి. మనం ఈ ప్రాసెస్ని చూడాలనుకుంటే మనం గోరువెచ్చని వాటర్తో ఈ ధాన్యం పిక్కల్ని అయితే మనం ఒక 2-3 రోజుల పాటుగా అయితే తడుపుకోవాలన్నమాట. ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా మనం గోరువెచ్చని వాటర్తో అయితే తడుపుకోవాలన్నమాట. చల్లటి నీళ్ళు అయితే చేయకూడదు. అలా చేయడం వల్ల పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ మాత్రం మనకు వేర్లు అనేవి బయటకు వచ్చినప్పుడు మనమైతే ఆకుపోయడానికి తీసుకెళ్ళాలన్నమాట. మనము ఆ విధంగా ఒక పాత్ర నుంచి తీసుకొని అయితే చూడండి, ఈ విధంగా వేరు చేసుకోవాలన్నమాట సపరేట్గా. అవి కలిసి ఉండకూడదు. అలా కలిసి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆకు పోసేటప్పుడు అది ఒక్క చోటనే పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా పొలంలో అయితే పడడానికి అవకాశం ఉంటుంది. మేమైతే ముందుగా ఎరువుని ఈ విధంగా చల్లుకుంటాం అన్నమాట. ఎందుకు ఆ విధంగా చల్లుకుంటామంటే మొక్క అనేది కొంచెం బలంగా వస్తుంది అనేసి మేమైతే నమ్ముతాం. మొదట్లో అయితే నేను ఎరువు అనుకోలేదు, ధాన్యం పిక్కలు అనేసి అనుకున్నాను. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అవి ఎరువు పిక్కలు అనేసి నాకు అర్థమైంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చల్లుకున్న తర్వాత అయితే మనము ఆకు పోయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆకు పోసుకోవాలి.
ఏ మూల నుంచి అయితే మనం ఆకుపోయడం స్టార్ట్ చేసామో ఆ మూల నుంచి లైన్‌గా ఈ విధంగా అయితే పోసుకు రావాలనమాట. అప్పుడే మనకు అవి కరెక్ట్‌గా పడుతుందా లేదా ఉత్తవుతుందా, పలసనవుతుందా మనకైతే తెలుస్తదనమాట. ఈ విధంగా నార పోసుకోవాలనమాట. వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు ప్రాసెస్ ఎలా అనేది మీకైతే అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా చల్లాలి. అప్పుడే మనకు ఒత్తు పలచన అనేవి కరెక్ట్‌గా కేజ్ చేయగలమనమాట. ఈ విధంగా కూడా విసిరొచ్చనమాట. కొంచెం లోపలికెళ్ళడానికి మనకు అవకాశం ఉంటది ఆ పిక్కలనేవి. చూస్తున్నారు కదా! మీ ప్రాంతంలో ఏ విధంగా చేస్తారో మాకు కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఆకుపోయడం. చూడండి ఈ విధంగా ఆకు పోసిన తర్వాత అయితే మనకు కనిపిస్తుంది. ఆకు పోసిన వారం రోజులకే ఈ మొక్కలైతే ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఎంత వేగంగా ఎదిగాయో. ఇవి వచ్చేసి మా పొలాలనమాట. ఆ వారం రోజులు ఖాళీగా ఉన్నాం కదా! అప్పుడు పని చేసుకున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.